ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వసూళ్ల విషయంలో తెలంగాణ హైకోర్టు 2026 జనవరిలో కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులను ఇబ్బందులకు గురిచేసేలా పోలీసులు అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఏప్రిల్ 9న మల్లికార్జున అనే వ్యక్తి బైక్ ను సీజ్ చేశారు పోలీసులు. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్. కోర్టు ఉత్తర్వులను ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు న్యాయవాది విజయ్ గోపాల్. వాహనం ఆర్సీ బుక్ ను వాలెట్ లో చూపించినా ట్రాఫిక్ పోలీసులు అంగీకరించడం లేదన్నారు న్యాయవాది. దీంతో కోర్టు ధిక్కారణ కింద డీజీపీ సివి ఆనంద్, మాజీ డీజీపీ శ్రీధర్ రెడ్డి, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ కు హైకోర్టు నోటీసులు పంపింది. హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సిపి, రవాణా శాఖ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. తదుపరి విచారణ వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వసూళ్ల విషయంలో తెలంగాణ హైకోర్టు 2026 జనవరిలో కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులను ఇబ్బందులకు గురి చేసేలా పోలీసులు అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఏప్రిల్ 9న మల్లికార్జున అనే వ్యక్తి బైక్ ను సీజ్ చేశారు పోలీసులు. దీంతో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్. కోర్టు ఉత్తర్వులను ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు న్యాయవాది విజయ్ గోపాల్. వాహనం ఆర్సీ బుక్ ను వాలెట్ లో చూపించినా ట్రాఫిక్ పోలీసులు అంగీకరించడం లేదన్నారు న్యాయవాది. దీంతో కోర్టు ధిక్కారణ కింద డీజీపీ సివి ఆనంద్, మాజీ డీజీపీ శ్రీధర్ రెడ్డి, ట్రాఫిక్ జాయింట్ సివి జోయల్ డేవిస్ కు హైకోర్టు నోటీసులు పంపింది. హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సివి, రవాణా శాఖ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. తదుపరి విచారణ వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసుల తీరు ఇంకా పబ్లిక్ ని ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు. ట్రాఫిక్ డ్రెస్ చేసుకున్నటువంటి ప్రతి అధికారి ప్రతి వాహనానికి ఏదో రకమైనటువంటి అడ్డంకులు, ఇబ్బందులు క్రియేట్ చేసి ఆ వాహనాన్ని సీజ్ చేయడము, స్పాట్ లోనే చలాన్లని వసూలు చేయడము, ఆ వాహనానికి సరైనటువంటి పత్రాలు లేవంటూ కూడా రకరకాల ఇబ్బందుల పేరుతో వాహనదారులను తీవ్ర ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అంటూ కూడా హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు కోర్టు విచారణ జరిపించి ట్రాఫిక్ పెండింగ్ చలాన వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోర్టు ధిక్కరణ కింద డీజీపీ సివి ఆనంద్, మాజీ డీజీపీ శ్రీధర్ రెడ్డి, ట్రాఫిక్ జాయింట్ సిపిగా ఉన్నటువంటి జోయల్ డేవిస్, హోంశాఖ సెక్రటరీకి నోటీసులు జారీ చేయడం జరిగింది. రవాణా శాఖ కమిషనర్లను ప్రతివాదుల కిందకి చేరుతూ హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సిపి, రవాణా శాఖ కమిషనర్లను ప్రతివాదుల కిందకి చేరుస్తూ కోర్టు ఈ పిటిషన్ వేసినటువంటి వెంటనే వీళ్ళందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. పెండింగ్ లో చలాన్లు ఉంటే వాహనాలు సీజ్ చేస్తూ అంటూ కూడా ఫిబ్రవరి 20న కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. స్పాట్ లోనే ఎవరు కూడా డబ్బులు క్యారీ చేసుకొని చలాన్లు కట్టాలనే ఉద్దేశంతో ఉండదు, వాహనాలు సీజ్ చేయకూడదు. వీరందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఆ పెండింగ్ చలాన్స్ అన్ని కూడా కట్టించుకోవాలే తప్ప రోడ్డు పైన వాహనాన్ని సీజ్ చేస్తాము, పత్రాలన్నీ పట్టుకుంటాము, ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసేసుకుంటాము అనే ఒక రకంగా ట్రాఫిక్ పోలీసులు వివరించొద్దు అంటూ కూడా గతంలోనే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 9న మల్లికార్జున అనే వ్యక్తి బైక్ ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసినటువంటి పిటిషనర్ ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చిన తర్వాత కోర్టు ఉత్తర్వులను ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కూడా న్యాయవాది విజయ్ గోపాల్ మరోసారి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. వాహనం ఆర్సీ బుక్ ని వాలెట్ లో చూపించిన ట్రాఫిక్ పోలీసులు అంగీకరించడం లేదు. పాత చలాన్ల విషయంలో కేవలం 1000-2000 ఉన్నా అది స్పాట్ లో దొరికినప్పుడు కట్టి వెళ్లాల్సిందే, ఎవరు కూడా ఎక్స్క్యూజ్ లేదు. కోర్టు అయితే ఏముంది, ఎవరు చెప్పినా ఉంది, ఇది ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏకైక పెద్ద ఆదాయం కాబట్టి ఆ ఆదాయం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మేము కాంప్రమైజ్ అవ్వేది లేదు అంటూ మాత్రం ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన ఈ రోజు ఏకంగా విజయ్ గోపాల్ న్యాయవాది
కోర్టుకి ఈ విషయాన్ని తెలియజేయడంతో కోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. కోర్టు అంటే లెక్క లేదా, కోర్టు అంటే గౌరవం లేదా? కోర్టు క్లియర్ గా జనవరి 20వ తేదీన ట్రాఫిక్ చలాన్ల విషయంలో వాహనదారులు ఇబ్బందులు పెట్టకండి, వాహనాలు సీజ్ చేయకండి, ఒక పద్ధతి ప్రకారంగా ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయండి తప్ప దౌర్జన్యం చేయకండి అంటూ మాత్రం కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ ఆదేశాలు పాటించకుండా ఎంవాలెట్ లో చూపించినటువంటి బుక్ ట్రాన్స్ఫర్ ఆర్సీలను కూడా అంగీకరించట్లేదు. ఖచ్చితంగా ఒరిజినల్ ఆర్సీలే కావాలి, లేకపోతే వాహనాలను సీజ్ చేస్తాము, పెండింగ్ చలాన్ల విషయంలో కూడా వాహనాలు సీజ్ చేస్తామంటూ కూడా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారంటూ ఇక్కడ హైకోర్టుకి ఈ రోజు ఈ విచారణ వచ్చిన సందర్భంగా హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, మాజీ డీజీపీ, ట్రాఫిక్ అదనపు సిపి, రవాణా శాఖ కమిషనర్లని ప్రతివాదుల కిందకి చేర్చడంతో కోర్టు ఈ రోజు ఈ నలుగురికి నోటీసులు జారీ చేసి తిరిగి ఈ కేసు 19 వారికి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. సొంత అయితే ఇప్పుడు దీనిపైన ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా? దీనిపైన మీరు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. పోలీసులకు అందినటువంటి నోటీసుల పైన ఏ సందర్భంలో ఈ వాహనదారుడిని యొక్క నిలిపివేయాల్సి వచ్చింది, మల్లికార్జున్ అనే వ్యక్తిని ఏప్రిల్ 9న ఎక్కడ నిలిపారు, ఏ పరిధిలోకి వస్తుంది, అతనితో ఏ రకమైన వాగ్వాదం జరిగింది, అతను ఎంవాలెట్ లో ఆర్సీ చూపించినప్పటికీ ఎందుకు అతన్ని వదలలేదు, అతని వాహనం పైన ఎన్ని చలాన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని నిజంగానే ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు రూల్స్ ప్రకారంగా ముందుకు వెళ్ళేట్టున్నట్టయితే వీళ్ళందరూ కూడా తిరిగి కోర్టుకు రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ట్రాఫిక్ పోలీసులు అతి చేశారు, చేతిలో తమ పవర్ ఉంది, పోలీస్ డ్రెస్ ఉంది, ట్రాఫిక్ వ్యవస్థ అంతా మాదే ఉందన్నట్టుగా కొంత అక్కడ వీళ్ళు రూల్స్ కి మించి వ్యవహరించినట్టయితే మాత్రం డెఫినెట్ గా అప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి అధికారుల పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోర్టు చాలా స్పష్టంగా చలాన్ల విషయంలో, వాహనాల సీజింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించి విడతల వారీగా ఈ ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయాలి తప్ప వాహనాన్ని సీజ్ చేస్తానని వాళ్ళ పత్రాలని లాక్కొని ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా గతంలో హెచ్చరించినప్పటికీ ఆ రూల్స్ ని పాటించకపోవడంతో పాటు కోర్టు ఉల్లంఘనకు పాల్పడినటువంటి అధికారుల పైన చర్యలకు కోర్టు ఆదేశించేటువంటి ఛాన్స్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.